హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. మనం చేపలను వలతో పట్టడం చూసాం, గేలంతో పట్టడం చూసాం. ఈరోజు వాటర్ బాటిల్తో ఎలా పట్టాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈ విధంగా పడుతున్నారండి చేపలు అనేవి. ఈ పట్టాలంటే ఈ బాటిల్ అనేది ఈ విధంగా రెడీ చేసుకోవాలి. చూసారా, బాటిల్ అనేది ఒకవైపు వెయిట్ అనేది యాడ్ చేసుకోవాలి, ఒకవైపు యాడ్ చేసుకోకూడదు. ఓకేనా. సీసం అనేది పెట్టారండి దీనికి. సీసం లేకపోతే నట్టు చిన్న చిన్న నట్స్ ఉంటాయి కదా, అవి అయినా యాడ్ పెట్టుకోవచ్చు దానికి బరువుకి. చెప్తాను కదా చూడు. ఫైనల్గా ఇలాగ రెడీ చేసుకోవాలండి. తాడు ఉంది కదా, పై తాడు, అది బాటిల్కి 1.5 రెట్లు ఎక్కువ ఉండేటట్టు తీసుకోవాలి. అప్పుడే మనకి చేప లోపలికి వెళ్ళి లాగేటప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఈ బాటిల్ ఇంకో బాటిల్ చూసారండి, ఇది బాటంలో కట్ చేశారండి. ఇది బాటిల్ ఇలా కట్ చేయడం వల్ల చేప అనేది ఈ బాటిల్కి తక్కువ పడుతుంది. ఇలా కాకుండా టాప్లో కట్ చేసిన బాటిల్కి ఎక్కువ పడుతుంది చేపలు అనేది మేము అబ్జర్వ్ చేస్తుంది. అది ఈ చేపలు పట్టడానికి పిండి అనేది యూజ్ చేస్తున్నారండి, మైదా పిండి. అది చూసారా, బాటిల్లో కొంచెం వాటర్ వేసాడు, తర్వాత పిండి వేసి చిలకరించి ఇది కొంచెం ఎదరికేస్తున్నాడు చూడండి, ఎదరికేసాడు. ఇలాగ వేస్తున్నారండి, ఇలాగ పట్టుకుంటున్నారు చేప అనేది. మన ఉడికి చేపడం చూసారండి, అది చేపండి. అది కొయ్యండి అది, అదిగోనండి చేప. నేను కూడా ఇదే మొదటిసారి అండి చూడడం అనేది. చూసారా, చాలామంది ఉన్నారండి ఇక్కడ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పడవలన్నీ రౌండప్ చేస్తారండి, మొత్తం ఎటువంటి ఫ్లోటింగ్ లేకుండా వేటుగొట్టుకి రౌండప్ చేసి అక్కడే కాస్తున్నారు. ఎందుకంటే ఇక్కడే ఎందుకు కాస్తున్నారంటే ఇక్కడ కింద రాళ్ళు అండి, మొత్తం అన్నీ చాలా డెప్త్ ఉంది ఇక్కడ, అంతా రాళ్ళే కింద. వల వేసినా రావండి, అందుకని చేపలు అనేవి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇక్కడ చేపలకి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేస్తున్నారు. కానీ చాలా డేంజర్ ప్లేస్ అండి, అసలు అందుకోదండి ఇది, అంత లోతు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. కానీ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే పట్టుకుంటే బాగుంటుందండి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదండి ఇక్కడికి, చాలా డేంజర్. చూసారా, అదిగో మళ్ళీ ఇంకోటి వేసాడండి, అదిగో మళ్ళీ పట్టాడండి, చేప పట్టాడు. అది చూడడానికి చాలా బాగుందండి వ్యూ అనేది. మనోడు వేస్తున్నాడు చూడండి, వేసాడు. చాలామంది ఒకే చోట వేస్తున్నారండి మొత్తం అసలు. ఆ పిండి బాటిల్ వేసి వేయడం వల్ల ఆ చేప బయట ఉన్న చేపలన్నీ ఈ సరౌండింగ్కి వచ్చేస్తున్నాయండి. మేత పిండి ఉంది కదా, అది ఆ ఫ్లేవర్కి. అది చూసారా, మన ఉల్లగడ్డ చేప వస్తుంది చూసారా, వేసాడు. మళ్ళీ పిండి గిలకరించి వేస్తున్నాడు. పట్టిన చేపలు మళ్ళీ ఒక చిక్కంలో వేసి వాటర్లో పెడుతున్నారండి. ఇలా పెట్టడం వల్ల అవి బతిగా ఉంటాయి, 2 రోజులైనా 3 రోజులైనా అలా బతిగా ఉంటాయి, అసలు చావబండి అవి వాటర్లో ఉన్నాయి కాబట్టి. ఐస్ పెట్టాలన్న కూడా ఉండదు. చూసారా, చేప ఇలా పట్టారు చూసారండి. క్లియరెన్స్ సగం చేప మాత్రం బాటిల్ లోపలికి వెళ్ళిపోతుందండి. ఎప్పుడైతే తప్పించుకుందామన్నా ఎదరికి వెళ్తే తప్ప వెనక్కి అనేది రాదు, అందుకని ఇది చేప అనేది ఇలా లాక్ అయిపోతుంది. చాలా మంది ఇలాగే పట్టుకుంటున్నారండి. ఈ బాటిల్ అనేది అబ్జర్వ్ చేయండి క్లియర్గా. చూసారా, ఆ 2 తాళ్ళు ఉన్నాయి చూసారా, ఆ 2 ఈక్వల్గా ఉండాలండి. అది ఈ బాటిల్ ఎంత హైట్ ఉందో 1.5 హైట్, ఆ తాడు 3 ఉండాలండి. ఈ విధంగా రెడీ చేసుకుని బాటిల్ చేపలు పట్టుకోవచ్చండి. ఈ చిక్కను చూసారా, ఈ చిక్కలో పట్టిన చేపలు స్టోరేజ్ చేస్తున్నారండి. ఈ విధంగా చేయడం వల్ల చేపలు ఫ్రెష్గా ఉంటాయండి. మళ్ళీ మా వాడు బాటిల్ వేసాడండి చూసారా. మళ్ళీ చేప పడిందని మళ్ళీ చికెన్ వేసారు. ఈ వీడియో యూజ్ఫుల్ అవుద్ది అనుకుంటున్నామండి మీకు. యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.